మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూయర్స్, నా పేరు కీర్తి. వెల్కమ్ టు సుమన్ టీవీ కాలిఫోర్నియా. కుకీస్, ఇక్కడ స్నాక్స్ అంటే కుకీస్, ఫ్రైస్, టాకోస్ అని తింటారు. అదే మన ఇండియాలో అయితే స్నాక్స్ అంటే స్ట్రీట్ ఫుడ్, బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, గుడ్డు బజ్జీలు, ఆనియన్ బజ్జీలు, ఎన్ని వెరైటీస్. నాకేమో బజ్జీలు తినాలని ఉంది, కానీ ఇక్కడేమో ఇవే దొరుకుతాయి. మన బజ్జీలు ఎలా రా అసలు? అయ్యో, ఒక పని చేస్తా. లెట్ మీ కాల్ అ ఫ్రెండ్ అండ్ ఆస్క్. హలో, నాకు బజ్జీలు తినాలనిపిస్తుంది. మనకి ఇక్కడ బజ్జీలు ఎక్కడ దొరుకుతాయి? దొరుకుతాయా? ఎక్కడ? ర్యాబిట్? ఓ, అక్కడ. సరే సరే, ఓకే, థ్యాంక్ యూ. అమ్మయ్య, బజ్జీలు ఎక్కడుందో మనకి తెలిసిపోయింది. ఇప్పుడు పోయి బజ్జీలు తెచ్చుకుందాం పదండి. ర్యాబిట్ అనుకున్నారా? కాదు, మనం వచ్చింది హ్యాబిట్ గ్రిల్ కి. హ్యాబిట్ గ్రిల్ లో అసలు ఎలాంటి బజ్జీలు దొరుకుతాయి, దాని మెనూ ఏంది, మనం ఏం ఆర్డర్ చేసుకుందాం, అవన్నీ చూద్దాం రండి లోపలికి. ఇప్పుడు మనం హ్యాబిట్ గ్రిల్ లోపలికి వచ్చేసాం కదా. ఇక్కడ ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. మనం వెళ్ళి ఆర్డర్ చేయొచ్చు ఇన్ పర్సన్, లేదంటే కూడా అక్కడ కియోస్ ఉంటది, దాని దగ్గరికి వెళ్ళి అక్కడ మెనూ చూసుకొని మనకి ఏది కావాలో అది ఆర్డర్ చేసుకోవచ్చు. ఎట్లా మనంతలో మనం ఆర్డర్ చేసుకుందాం అనేది నేను ఇక్కడ చూపిస్తా, చూడండి. ఇప్పుడైతే మనము ఇక్కడ ఆర్డర్ హియర్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసినాము. ట్యాప్ చేయాలంటే ట్యాప్ చేసినాక నా నంబర్ ఇవ్వాలి. నేను నా నంబర్ ఇచ్చేస్తున్నా. ఇక్కడ హౌ వుడ్ యూ లైక్ టు ఆర్డర్ అని ఇస్తుండ్రు కదా. ఇక్కడ డైనింగ్ టూ గో. నేను డైనింగ్ చేస్తలేను, టూ గో తీసుకుంటున్నా కాబట్టి టూ గో వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి మెనూ మొత్తం ఉందన్నమాట. చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ అంతా ఏంటంటే ఇక్కడ బర్గర్స్, సిగ్నేచర్ శాండ్విచెస్, పాపులర్ మీల్స్, ఫ్యామిలీ బండిల్స్, కిడ్స్ ఫేవరెట్, ఫ్రోజన్ ఫ్రిడ్జ్, ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఈ రోజు మనం వచ్చింది బజ్జీలు తినడానికి కాబట్టి మన బజ్జీలు ఎక్కడ ఉన్నాయో వెతుక్కుందాము. సైడ్స్ లో ఇక్కడ ఉంది మన బజ్జీ. సో నేను బీన్స్ బజ్జీని ఆర్డర్ చేస్తున్నా, టెంపరా గ్రీన్ బీన్స్ అని చెప్పి. ఇక్కడ వీళ్ళు అడుగుతున్న ఆప్షన్స్ ఏంటంటే చూస్ యువర్ సాస్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో నేను చూస్ చేసుకుంటా. వీళ్ళకి ఇక్కడ సాసెస్ చాలా ఫేమస్ అని చెప్పేసి నేను విన్నాను. సో ఇన్ని సాసెస్ ఉన్నాయి. లెట్స్ పిక్ సమ్ సాసెస్. రాంచ్ ఎట్లాగో మనం తీసుకున్నాం కాబట్టి లెట్స్ టేక్ స్పైసీ రెడ్ పెప్పర్. ఎస్, తర్వాత ఎస్, యాడ్ నాప్కిన్స్. ఇప్పుడు యాడ్ టు ఆర్డర్. మన ఆర్డర్ అయితే ఇప్పుడు ప్లేస్ అయిపోయింది. ఇప్పుడు మనం మన బజ్జీలు వచ్చే వరకు కొంచెం వెయిట్ చేద్దాం. మన బజ్జీలు వచ్చేసినాయి. నా ఆర్డర్ ని పిక్ చేసుకొని బయటికి అయితే వచ్చేసిన. ఇప్పుడు ఈ ఒక్క బజ్జీలతో సరిపోదు కదా, ఇంకొక 2-3 రకాల బజ్జీలైనా నాకు కావాలి. కాబట్టి ఇప్పుడు ఇంకొక స్టోర్ కి పోయి అక్కడ మళ్ళీ బజ్జీలు కొనుక్కుందాం పదండి. హ్యాబిట్ గ్రిల్ ముంగట జంప్ కొడితే ఏంది ఇక్కడ ఎక్కడికో వచ్చినామో? ఎక్కడికో రాలేదు, మనం వచ్చింది జాక్ ఇన్ ద బాక్స్ కి. జాక్ ఇన్ ద బాక్స్ యుఎస్ లో ఉన్న చాలా మంది మనుషులకు తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఇది చాలా లొకేషన్స్ లో ఉంది. అండ్ దీనికి ఆల్మోస్ట్ 2200 స్టోర్స్ ఉన్నాయంట త్రూ అవుట్ యుఎస్. సో చాలా లొకేషన్స్ లో ఉంది కాబట్టి మనకు అందరికి చాలా ఈజీగా యాక్సెసిబుల్ గా ఉండే ప్లేస్ అన్నమాట ఇది. ఐ నో దిస్ ప్లేస్ ఇస్ వెరీ ఫేమస్ ఫర్ వాళ్ళ బర్గర్స్, క్రిస్పీ టాకోస్, ఫ్రైస్. సో నాకైతే ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు గో ఇన్ అండ్ చెక్ అవుట్ ద మెనూ. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇది లేట్ బీస్ కోసం అయితే గుడ్ న్యూస్. ఈ స్టోర్ అనేది జాక్ ఇన్ ద బాక్స్ అనేది లేట్ నైట్ వరకు ఓపెన్ ఉంటుంది. సో మనకు కావాల్సిన ఫాస్ట్ ఫుడ్ అయితే ఇక్కడికి వచ్చి తీసుకొని ఆర్డర్ చేసుకొని తినొచ్చు అనమాట. సో ఇప్పటికైతే మనం లోపలికి పోయి మన మెనూ చూసుకొని మనకు కావాల్సిన బజ్జీలను ఆర్డర్ చేసుకొని బయటికి వద్దాం రండి. So today I would like to order one seasoned curly fries, and then the stuffed jalapenos, and then one onion rings. Onions, okay. Yeah, I think that's all for today. Okay. మన బజ్జీలు అయితే మనకు వచ్చేసినాయి.
అబ్బా ఎంత హ్యాపీగా ఉందో. ఇప్పుడు ఒక పని చేద్దాం, పోయి ఒక మంచి లొకేషన్ ఎత్తుకొని కూర్చొని ప్రశాంతంగా ఈ బజ్జీలు తింటూ దీని గురించి మాట్లాడుకుందాం. పదండి, మన ఫుడ్ పిక్ చేసేసుకొని మనం వచ్చేసినాం ఈ పార్క్ కి. ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఈ బజ్జీలు అన్ని ఓపెన్ చేసి తింటూ మీతో మాట్లాడతాను. ఫస్ట్ మనము జాక్ ఇన్ ద బాక్స్ లో తీసుకున్నవి ఓపెన్ చేద్దాం. ఇప్పుడైతే జాక్ ఇన్ ద బాక్స్ లో మనం తీసుకున్న ఫుడ్ ని అయితే తీసి బయట పెట్టుకున్నాము. ఇప్పుడు మనం మన బీన్స్ బజ్జీని తీసి బయట పెడదాం. ఇట్స్ ఫ్రమ్ హ్యాబిట్ గ్రిల్. చూడండి, ఇదంతా మన స్నాక్ ఈ రోజుకి. వెరీ ఎక్సైటెడ్. ఇదేమో ఆలపినో బజ్జీ, ఇదేమో స్పైరల్ పొటాటో. స్పైరల్ పొటాటో అంటే మనకి ఇండియాలో పొటాటో స్విల్ అని చెప్పేసి ఒక స్టిక్ కి పొటాటోని మొత్తం ఇట్లా ట్విస్ట్ చేసి ఫ్రై చేసేస్తారా, ఇది సిమిలర్ది అట్లాగే ఉంటది. అండ్ తర్వాత ఇవేమో ఆనియన్ బజ్జీలు, ఆనియన్ రింగ్స్. ఇవేమో బీన్స్ బజ్జీలు, మనం హ్యాబిట్ గ్రిల్ నుంచి తెచ్చుకుంది. సో ఇప్పుడు మనకి మన స్నాక్, మన బజ్జీలు అన్ని మన ముందు ఉన్నాయి కాబట్టి లెట్స్ టేస్ట్ దిస్. బీన్స్ బజ్జీలు చాలా బాగున్నాయి. బీన్స్ అంతా చాలా మెత్తగా ఉంది అండ్ బజ్జీ అంతా కూడా కొంచెం క్రిస్పీగా చాలా బాగుంది. మనము ఆనియన్ బజ్జీని ట్రై చేద్దాం. నేను ఈ సాస్ రెడ్ పెప్పర్ సాస్ అని చెప్పి మనం హ్యాబిట్ గ్రిల్ లో తీసుకున్నాం కదా, అదే సాస్ తోటి నేను వీటన్నిటిని కూడా తింటున్నాను అనమాట. సూపర్ క్రిస్పీ ఉంది, చాలా బాగుంది, ఫ్లేవర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ స్పైరల్. ఐ డోంట్ థింక్ సో దీనికి సాస్ కావాలని, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ లైక్ కొంచెం కలర్ఫుల్గా ఉంది. మేబీ దీంట్లో కొంచెం సాల్ట్ పెప్పర్స్ లాంటివి ఉంటే అనుకుంటున్నా. దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్, బెస్ట్ సైడ్స్ అని చెప్పుకోవచ్చు నాకు తెలిసి వీటన్నిటితో కంపేర్ చేస్తే. నాకైతే ఇది చాలా నచ్చింది. ఇప్పుడు మన లాస్ట్ వన్ ఇస్ ఆలుపిన పాపర్స్, అదే మిర్చి బజ్జీ అని చెప్పిన కదా, ఇదే సేమ్ మన ఇండియాలో చేసినట్టయితే లేదండి. షేప్ కూడా అట్లా లేనే లేదు, జస్ట్ ఆలుపినోస్ ని కట్ చేసి మేబీ ఫ్రై చేస్తారు అనుకుంటా. ఇది టేస్ట్ చేద్దాం. దిస్ ఇస్ వెరీ నైస్. దీంట్లో ఎట్లా ఉందంటే ఆలుపినో మధ్యలో చీజ్, దాని పై నుంచి క్రిస్పీది. అమేజింగ్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది ఆలుపినో బజ్జీలు అయితే. సో చూసిన కదా, ఒకసారి మళ్ళీ ఒకసారి ఒక లుక్ వేసుకొని. చూసినా కదా ఈ వెరైటీస్ అన్ని, తిన్నా కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇంకొకటి, బజ్జీలు ఇండియన్ బజ్జీలు అని అనుకుంటున్నారు కదా, అంటే అచ్చు గుద్దినట్టు మన ఇండియా స్ట్రీట్ బజ్జీలు రావాలంటే అది చాలా కష్టమే. కాకపోతే దానంతా కాకపోయినా కొంచెం అన్నా దానికి దగ్గరలో కొంచెం స్పైసీగా, ఇక్కడ అందరూ షుగర్స్ ఎక్కువ తింటారు, అట్లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా స్పైసీగా మన టేస్ట్ లో కొంచెం మ్యాచ్ అయ్యేలాగా ఇవైతే నాకు అనిపించినాయి. ఒకసారి మీకు ఎప్పుడన్నా కావాలి, బజ్జీలు మిస్ అవుతున్నారా, లేకపోతే సంథింగ్ ఇండియాలోని స్ట్రీట్ ఫుడ్ కావాలనుకుంటున్నారా, అప్పుడు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మేబీ మీకు నచ్చుతుందేమో. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఇట్లాంటి ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ కానీ ఇంకెలాంటి డిఫరెంట్ వీడియోస్ కాలిఫోర్నియా సుమన్ టీవీ నుంచి కావాలనుకుంటున్నా కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీ విల్ ట్రై టు డూ దాట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.